నమస్తే. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారు అక్క? బాగున్నానమ్మా. నా గొంతుతో కొంచెం బేర్ చేయండి, బికాజ్ నేను కాస్త నాకు ఒంట్లో బాలేదు కాబట్టి అక్క కోసం అలాగే మీకోసం రావటం జరిగింది. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి, వాటి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. స్రవంతి గారు చెప్తే వినాలని మీరు ఎదురు చూస్తారు కాబట్టి మీకోసం రావడం జరిగింది. సో మిస్ అవ్వకుండా వీడియోస్ చూడండి. రైట్ అక్క, ముందుగా మీకు కామిక ఏకాదశి శుభాకాంక్షలు అక్క. మీ అందరికీ కూడా ఏకాదశి అనగానే మనసు చాలా ఉప్పొంగిపోతుంది. ఎందుకు అని అంటే మీరు ఈ మధ్య ఏకాదశి చేయట్లేదని ఒక ఆవిడ కాల్ చేయడం, మనం చేసిన తర్వాత ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి నేను అడగంగానే చేశారండి, చాలా సంతోషం అని చెప్పడం. అంటే వెయిట్ చేస్తూ ఉంటారు, మనం చెప్పాలి అని చెప్పి చూస్తూ ఉంటారు అని చెప్పి నాకు అనిపించింది. సంతోషంగా అనిపిస్తుంది అది విధంగానే. డెఫినెట్లీ ఏకాదశి మహత్యం గురించి, ఏకాదశి వినియోగించుకోండి అని చెప్పటంలో కూడా ఒక తెలియని ఆనందం ఉంది ఖచ్చితంగా. అందుకే ఒక ఉద్యమంలా చేస్తున్నామేమో అనిపిస్తుంది నాకు మాత్రం. ఏకాదశి చేయండి 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 అని. అయితే ఈసారి ఎంతో వైభవంగా సోమవారం నాడు వస్తుంది ఈ కామిక ఏకాదశి. ఈ ఏకాదశి వైశిష్ట్యం ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజుని ఒకసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను. సోమవారము అలాగే ఏకాదశి వచ్చింది కదా, దాని గురించి కూడా నాకు ఒక్కసారి మైండ్లో స్ట్రైక్ అయింది. అప్పుడు స్విచ్ వర్డ్ చెప్పేటప్పుడు చెప్తాను తప్పకుండా. అలాగే స్వామి వారికి ఏదైనా చెయ్యాలి, భగవంతుడికి మనం చేసేది ఏదైనా కూడా అందాలి అని అంటే కనుక ఆషాఢ మాసం పెట్టింది పేరుని చెప్పుకోవచ్చు. మీరు చూస్తే వన్స్ ఇన్ బ్లూ మూన్ అంటారు. పౌర్ణమి నాడు చంద్రుడు నీలం కలర్లో ఉంటాడు ఈ గురు పౌర్ణమి నాడు. అయితే మరి నీలంలోనే ఎందుకు ఉంటాడు అని అనుకుంటే కనుక, మనకి శివుడు ఉన్నాడు అనుకో, ఆయన తాగినప్పుడు హలహలం తాగినప్పుడు బ్లూ కలర్ అయింది, నీలకంఠుడు అయ్యాడు అని చెప్తారు. గ్రీన్ ఎందుకు కాలేదు, రెడ్ ఎందుకు కాలేదు అని అనుకుంటే కనుక, ఏదైతే ఎప్పటికీ కూడా విపరీతమైన ఫలితం ఇస్తుంది, దానికి ఇంకా అంతం లేనిది అని అనుకుంటే కనుక అది బ్లూ కలర్ లో ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఆకాశం నీలి రంగులో, మనం దూరం నుంచి చూస్తే సముద్రం కూడా నీలి రంగులో కనిపిస్తూ ఉంటుంది. అలాగే నీలము అంటే ఏంటి అని అంటే అసలు అంతం లేనిది అని అర్థం అన్నమాట. అలాగే అపరితమైన శక్తులు ఉన్నది, అపరిమితమైన శక్తిని మన మీద ప్రసరించేది అని అర్థం. అందుకే ఆ హాలాహలం ఎటువంటిది అని అంటే అసలు ఎవరు కూడా ఆ శక్తిని ఆపలేరు అన్నమాట. దాన్ని నాశనం చేయలేరు, దాన్ని దాచుకోగలుగుతారు. మనకి ఆ శక్తి అనేది మన మీద ప్రసరించకుండా చేయగలుగుతారు అంటే అది ఈశ్వరుడు మాత్రమే. ఆ శక్తి ఎటువంటిది అని చెప్పడానికి అది అక్కడ బ్లూ కలర్లో కనపడుతుంది అనమాట. మీరు చూస్తే కనుక ఇటు రామచంద్రమూర్తి కానీ, కృష్ణుడు కానీ, ఎవరైనా విష్ణుమూర్తి అనగానే మనకి నీలం రంగులో కనిపిస్తారు. ఎంత అభేదం కదా వీళ్ళిద్దరికి. సన్నాసుల్లా మాట్లాడుతూ వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప, ఎప్పటికి దగ్గర అవుతారో ఏమో విష్ణుమూర్తికి వీళ్ళు. రైట్. అట్లా మనం చూస్తే కనుక ఆ స్వామి కూడా నీలం రంగులో ఉంటారు. అంటే పరిమితం లేని శక్తి అనేది విష్ణుమూర్తి సొంతము. ఆయన తప్పకుండా మన మీద ప్రసరింప చేస్తారు. ఏదైతే మరి అలాంటి శక్తి కోసం మనం ఎప్పుడైతే పూజ చేస్తామో, అలాంటి శక్తి కోసం ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి మనం డిసిప్లిన్డ్గా, క్రమశిక్షణగా మనం తప్పకుండా స్వామివారికి సమర్పించుకుంటామో మన భక్తి అనేది, అది ఎవరికి దగ్గరికి వస్తుంది, మళ్ళీ మన దగ్గరే ప్రసరింపజేస్తారు. అంతే కదా. అంతే. కాబట్టి ఏకాదశి ఆషాఢ మాసం తప్పకుండా చెయ్యండి అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు చంద్రుడు నీలం రంగులో ఉన్నాడు అంటే ఈ మాసానికి అసలు చాలా శక్తి చాలా ఉంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఏకాదశి తప్పకుండా చెయ్యండి. పేరుకి తగ్గట్టే కామిక ఏకాదశి అంటే ఎటువంటి కామ్యాలని నెరవేరింపజేస్తుందని అనుకోవచ్చు అక్క. ఇప్పుడు నేను ఒక చిన్న అమ్మాయి కాల్ చేసింది నాకు. చిన్న అమ్మాయి అంటే 22 సంవత్సరాలు ఉంటాయి. ఇలా చేద్దామా, అలా చేద్దామా, ఇలా ఏమైనా చేయొచ్చా అని అడుగుతూ ఉంటుంది అమ్మాయి. చిన్నపిల్ల కదా అని నేను కూడా కొంచెం మా వాళ్ళందరూ ఏమంటారు ఆ అమ్మాయిని అంటే, నీ మానసపుత్రిక అంటారు. ఎనీ టైం అసలు ఏ టైంలో కాల్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను అనమాట, గెస్ట్లో ఉంటాను. అయితే ఆ అమ్మాయి నేను ఒక మాట అన్నప్పుడు, చిన్నపిల్ల కదా, నేను అంత తొందరగా
అలా వద్దు ఇలా వద్దు అని ఏం చెప్పను. ఓకే ఓకేలే చేద్దాంలే అన్నట్టుగా చెప్తూ ఉంటాను అనమాట. అయితే నిన్న ఒక మాట మాట్లాడినప్పుడు ఆ అమ్మాయితో నేను ఈ మాట అన్నా, నువ్వు ఆ మాట అనొద్దు. ఎందుకు అని అంటే ఎప్పుడైనా కూడా మనకి మన పట్ల ఎవరు ఎలా ప్రవర్తిస్తే ఏం చేస్తే మనం సంతోషంగా ఉంటామో అవే మనం అవతల వాళ్ళకి చేయాలి. నువ్వేం చేస్తున్నావు అనేది కరెక్ట్గా నువ్వు ఆలోచించాలి అని అంటే, నేను ఎలా ఫీల్ అవుతాను ఎవరైనా ఇలా చేస్తే, నేను ఎలా ఫీల్ అవుతాను ఎవరైనా ఇలా ఈ మాట్లాడితే, మాట నన్ను బాధ పెడుతుంది అనేది అవతల వాళ్ళని మనం అనకూడదు. అలానే మనం చూసుకో. How beautiful. అంటే ఈ కామిక ఏకాదశి నాడు మరి ఎలాంటి కోరికని నువ్వు తీరాలని అనుకుంటే, ఇదేంటమ్మా ఈ కోరిక ఇలా ఉంది అని చెప్పి ఎవరు కూడా మనం క్వశ్చన్ మార్క్ చేయకూడదు. Beautiful. తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు. ఇప్పుడు చెప్పామనుకోండి పిల్లలు ఎలా ఉన్నారు అని అంటే, ఓహో ఇది చేస్తే మా అమ్మ మా నాన్న కూడా నా దారిలోకి వచ్చేస్తారన్నమాట. అది ఏదన్నా కావచ్చు. నీ శక్తికి మించి నువ్వేమైనా ఖర్చు పెట్టాలి, అప్పు చేసి చదివించాలంటే పాపం ఆగుతారు కదా. అమ్మ అంత అప్పు వద్దు మనకి, మళ్ళీ నీకు పెళ్ళన్నా చేయాలని ఆడపిల్లకి చెప్పడం, మగపిల్లాడికి కూడా రేపు పొద్దున ఏ ఉద్యోగం వస్తుందో ఏమో లేరా, ఇక్కడే ఉండి చదువుకో అని చెప్పడం, ఇలాంటివి తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికి హాని కలిగించేవి చేయకుండా ఉండడం అనేది మన కోరిక అలా ఉండాలి. కాబట్టి ఈరోజు భగవంతుడి సాన్నిధ్యం కోరుకుంటే చాలా మంచిది. ఆషాఢ మాసం ఏంటి అని అంటే, ఆయన పాదాల మీద మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అక్కడే వదిలేసి, నాయన నువ్వే చూసుకో ఇదంతా, ఇంక నా వల్ల కాదు, నువ్వేం చేస్తావో అది నువ్వే చెయ్యి, నేను పని మాత్రం చేస్తా, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి నా పని నేను చేసుకుంటూ వెళ్తాను, పైనుంచి నీ ఆశీర్వాదాన్ని నువ్వు ఇవ్వు స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటే చాలా మంచిది. అద్భుతం. ఉపవాసం ఎలా చేయాలి, ఏ సమయాల్లో తినాలి, ఇట్లాంటి సందేహాలు సర్వసాధారణమే వస్తూ ఉంటాయి. వాటి గురించి కూడా చెప్పండి. ఏకాదశి ఎప్పుడు కూడా ద్వాదశితో కూడిన ఏకాదశి మాత్రమే ఉపవాసం ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మండే ఏమో 9:40కి ఏమో వెళ్ళిపోతుంది, కానీ సూర్యోదయానికి ఉంది కదా, అదే ప్రామాణికం. మనకి ద్వాదశితో కూడుకుంది కాబట్టి కూడా అదే ప్రామాణికం. మరి ఎప్పుడు మనము మళ్ళీ పారణ చేయాలి అంటే పొద్దున్న 7:02 లోపల మీరు తినేసేయాలి. మరునాడు అంటే మంగళవారం పొద్దున్న, అంటే పొద్దున్న ఇంచుమించు 5ంటికో లేచేసి ముందు పారణకు సరిపడా చేసుకుంటే సరిపోతుంది. అదే నైవేద్యం పెట్టుకోవడం, తినడం. అయితే ఈసారి మీకు ఎవరికన్నా పెట్టి తినాలి అని అంటే టైం ఉండదు అని అనుకుంటే కనుక చేసిన దాంట్లో కొంచెం తీసి ముందు బయట పెట్టండి. ఏ పక్షాదులు తిన్నా పర్వాలేదు అన్నమాట. ఓకే, అలా చేసుకోండి. ఈసారి అన్నిటికంటే మించి మనకి స్విచ్ వర్డ్ చాలా డెఫినెట్లీ స్విచ్ వర్డ్ కోసం అడుగుతారు. ఉపవాసం చేస్తున్నా అంటే రకరకాల కారణాల రీత్యా ఏ కారణాలు ఉన్నా ఉంటే బెటర్. అయినప్పటికీ ఒకవేళ లేవండి ఉపవాసం చేయలేకపోతున్నాం, ఏదైనా స్విచ్ వర్డ్ తో స్వామికి దగ్గర అవ్వాలి అనుకుంటే ఏం చెప్తారు? వేదిక్ స్విచ్. తప్పకుండా చెప్తాను. అలాగే ఉపవాసం ఉన్న వాళ్ళు చేసుకుంటే కూడా ఇది ఇంకా చాలా మంచిది. లేకుండా మేము ఆఫీస్లోకి వెళ్ళిపోతామండి, మా ఇంట్లో కొంతమంది ఉపవాసం ఉంటే కూడా ఒప్పుకోరు, లేదు తినమని కూడా చెప్తారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే కూడా మీరు తప్పకుండా ఈ స్విచ్ వర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. రామం, రామభద్రం, రామచంద్రం. ఎంత బాగుంది, ఎంత రమ్యంగా ఉంది. ఈసారి నేను చెప్పాలి అని మంచి స్విచ్ వర్డ్ చెప్పాలి అని చెప్పి నేను బుక్స్ చదువుతున్నప్పుడు స్విచ్ వర్డ్స్లో ఇందాక చెప్పాను కదా ఒకటి ఉంది అభేదం అనేది, శంకరాయ మహేస్కరాయ అని చెప్పి ఈశ్వరుడికి సంబంధించిన స్విచ్ వర్డ్ కనిపించింది. తప్పకుండా శంకరాయ మహేస్కరాయ అనేది ఎలా మనకు ఉపయోగపడుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. దాని కిందే రామం, రామభద్రం, రామచంద్రం కనిపించింది. ఇది మళ్ళీ సోమవారం నాడు ఏకాదశి. అద్భుతం. అంటే భగవంతుడు అది మనకి కళ్ళబడినట్టుగా మనకి చదివే విధంగా చెప్పాలి అన్న ఉత్సాహంతో నేను చదవడము, భగవంతుడు కూడా అదే ఉత్సాహంతో మనకి చూపించాడు అనడం అనేది నాకు అనిపించింది అనమాట. అంటే ఆంజనేయ స్వామి ఉపాసనలో నేను ఉన్నాను, అంటే ఆంజనేయ స్వామికి చాలా తీవ్రంగా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి దండం పెట్టడం అనేది మొదలుపెట్టాను. నీకు చెప్పాను కదా ఎప్పుడెప్పుడు ఎవరెవరికి చేయాలనేది భగవంతుడే చెప్తూ ఉంటాడు అని చెప్పి, అలా ఆంజనేయ స్వామి దాంట్లో ఉన్నాను కాబట్టి ఆయనే చూపించాడేమో అని అనిపించింది. రాముడే భద్రంగా మనల్ని చూసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది అర్థం అవుతుంది. రామం, రామభద్రం, రామచంద్రం. అద్భుతం, చాలా చాలా బాగుంది. ఈ కింది సార్లు అన్ని సార్లు అనుకోండి అలా కంటిన్యూస్ గా కూడా చాంట్ చేసుకోవచ్చు. చక్కగా 108 times లెక్క పెట్టుకొని చేసుకోవచ్చు. లేదు లెక్క పెట్టుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే జపమాల ఉంటే చాలా మంచిది, తులసితో చేసిన మాల అయితే చాలా మంచిది. లేదు అని అనుకున్నప్పుడు మీరు ఎక్కడన్నా ఉన్నారు అక్కడ కూర్చుని చేసుకోవాలనుకున్నప్పుడు చెప్పులు ఇప్పేసుకొని దూరంగా జరిపేసుకొని
చదువుకుంటే మంచిది. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా తెలియజేశారు. చాలా ప్రశాంతత అయితే వచ్చింది ఇది విన్నాక. ఎందుకంటే రాముడు మాట వింటే అంతే, ఎక్కడుంటే అక్కడ ప్రశాంతత అనేది ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు కామిక ఏకాదశి వైశిష్ట్యాన్ని, అలాగే కామిక ఏకాదశి ఎలా అందులో చేసుకోవచ్చు చెప్పండి. ఈశ్వరుడు చాలా అంటే తొందరగా ఆయనని ప్రసన్నం చేసుకోవచ్చు అని అంటే, ఇంత విష్ణు సహస్రనామం చదివి ఈశ్వర నువ్వు చెప్పిన ఆయన నీ ఇంటెన్షన్ ఏంటో చెప్పు అని అంటే ఏం అక్కర్లేదు, శ్రీరామ 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 అని 3 సార్లు అనుకోండి, విష్ణు సహస్రనామం మొత్తం చదివినట్టే. అంత సులభుడు నిజంగా. ఖచ్చితంగా ఆయన గురించి అంటే విష్ణుమూర్తి గురించి చెప్పాలి అని అన్నప్పుడు ఆయన కింద ఈ స్విచ్ వర్డ్ రావడం, సోమవారం నాడే మళ్ళీ ఏకాదశి రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రైట్. ఇక శివయ్య గురించి ఇప్పుడు చెప్పినటువంటి శివాయ శివాయ మహేశ్వరాయ, శంకరాయ మహేశ్వరాయ. మరి దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. వివరంగా అది ఏమిటి, ఎలా చదువుకోవచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. అంతే కదక్క? అంతే. రైట్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్ లో మరి ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే శ్రీరాముడికి సంబంధించింది కాబట్టి జై శ్రీరామ్ అనే కమెంట్ ని కూడా ఖచ్చితంగా జోడించండి. మాకు డెఫినెట్ గా బోల్డ్ అంత ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.